దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శారీరక స్వస్థత. లేఖనములో ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో శారీరక స్వస్థత ఎంతగా ప్రాముఖ్యమంటే దాని గురించి ఎలాంటి వివాదము లేదు. కానీ వివాదం ఉంది. స్వస్థతను గురించిన వాగ్దానాలు ఆత్మీయ కోణములో మాత్రమే వర్తిస్తాయని అనేకులు వివరిస్తున్నారు. ప్రియులారా, ఆత్మీయంగా స్వస్థపడటం గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు చెబుతున్నాయి అని నమ్ముతున్నారు. ప్రియులారా, లేఖనముతో లేఖనానికి అర్థాన్ని ఇవ్వడం శ్రేష్టమైన విధానం. మరో పాఠ్యభాగంలో ఒక ప్రత్యేక పాఠ్యభాగం ప్రస్తావించబడి వర్తించబడితే అప్పుడు ప్రభువు మాటను గురించిన స్పష్టమైన అవగాహన ఉంటుంది. మెస్సియా మనకు స్వస్థతను తెస్తాడనే యెషయా ప్రవచనంలో ఇది ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16 వచనంలో సమూహాలు స్వస్థత కోసం యేసు వద్దకు వచ్చారు. ఆయన వారిలో ప్రతి ఒక్కరిని శారీరకంగా స్వస్థపరిచారు. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను అని చెప్పడానికి ఇది జరిగిందని 17వ వచనంలో మత్తయి సువార్తికుడు చెప్పాడు. ప్రియులారా, శరీరాల గురించే యెషయా స్వస్థత వాగ్దానం ఉందని గట్టిగా పేర్కొంటుంది. క్రీస్తు ప్రాయశ్చిత్తంలో పాపక్షమాపణ భాగమైనట్లే స్వస్థత కూడా భాగమే. క్రొత్త నిబంధనలో 100 సార్లు వాడబడిన రక్షణ పదానికి వాడబడిన గ్రీకు పదం సోజో. ఇది మత్తయి 9వ అధ్యాయం 22, అదే రీతిగా మార్కు సువార్త 5వ అధ్యాయం 34, లూకా సువార్త 8వ అధ్యాయం 48, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15 వచనాలలో శారీరక స్వస్థతను సూచించడానికి కూడా తయారు చేయబడింది. ప్రియులారా, నిన్ను స్వస్థపరచడం దేవుని చిత్తమని నమ్మే చోటునే శారీరక స్వస్థత పట్ల నీ విశ్వాసం మొదలవుతుంది. లేఖనాల్లో ప్రవచించినట్లుగా క్రీస్తు ప్రాయశ్చిత్త కార్యములో భాగమైన సత్యం ఆ పునాదిని సమకూరుస్తుంది. ఆత్మీయ స్వస్థతనిచ్చువాడు ప్రభు, శారీరక స్వస్థతను అనుగ్రహించువాడు ప్రభు. కనుకట్టి ప్రభువును కలిగి ఉందాం. దైవాశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడుగా ఉండండి. మా దినచర్య అంతటిలో నీ సహాయమును అనుగ్రహించండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి.
ఎవరు ఏ అక్కరతో ఉన్నారో సమస్తము నీ చిత్తానుకూలముగా వారికి అనుగ్రహించండి. ప్రేమ కలిగిన తండ్రి, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు, చదువుకున్నటువంటి బిడ్డలందరినీ దీవించుమని మీరే తోడై ఉండండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.